ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే మన భరణి గారు, సుమన్ శెట్టి గారు, రీతు చౌదరి, ఇమాన్యువల్, సంజన, ఫ్లోరా, తనుజ, ఇంకా ఇంకొకరు ఎవరో ఉన్నారు, నాకు పేరు కరెక్ట్గా గుర్తులేదు. వీళ్ళ విషయానికి వస్తే రాము రాజోడు. ఇక వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే లైక్ వాళ్ళ మీద వాళ్ళలాగా గాసిప్ చెప్పట్లేదు అనమాట. ఎంతసేపటికి వీళ్ళు వాళ్ళతో కొంచెం క్లబ్ అవుదాం, వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ అవుదాం అని చెప్పేసి కొంచెం లోపలికి వెళ్ళి రావడం కానీ, అంటే కొంచెం ఆట సాగించడానికి, అంటే లోపలికి వెళ్తాను కదా కొంచెం వాళ్ళ రేప పెరగడం కానీ, కొంచెం ఆట ఆడినట్టు ఉంటుంది. ఎంతసేపటికి వీళ్ళకి బయట మాత్రమే అలా ఉందని చెప్పేసి బయట మాత్రమే ఉంటే అది ఆటలాగా ఉండదు. ఏదో ఇంటికి గెస్ట్ వచ్చినట్టు వాళ్ళు లోపల ఉండడం, వీళ్ళు బయట ఉండడం ఉండదు తప్ప అంతకుమించి ఆటతో ముందుకు వెళ్ళదనమాట. కానీ కామెంట్స్ ఎలా ఉన్నారంటే వీళ్ళు ఏదో పెద్ద పొడి చేసాము, మేమంతా అగ్ని పరీక్షలు చించేసాము అన్నట్టు ఫీల్ అయిపోయేసి వాళ్ళ లోపలే ఉండడము, వాళ్ళ గురించి వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటుంటే టెనెంట్స్ వాళ్ళు మా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకోవడము, ఇదంతా బుల్షిట్ అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ వాళ్ళు ఏదైనా డిస్కస్ చేసుకుంటే వాళ్ళు మా గురించి డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పేసి ఒక్క పాయింట్ కూడా అనలేదు. ఇంకొక పాయింట్కి వస్తే ఏంటంటే సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా మీరు కామనర్స్, మేము సెలబ్రిటీస్, అసలు ఈ వర్డ్ అనేది ఈ ఎపిసోడ్లో ఒక్క చోట కూడా యూజ్ చేయలేదు. కానీ మన కామనర్స్ మాత్రం ఉన్నారు కదా, మీరు సెలబ్రిటీస్ మేము కామనర్స్, మీరు సెలబ్రిటీస్ మేము కామనర్స్, ఇదే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇదనమాట మెయిన్ డిఫరెన్స్. ఒక కామనర్కి ఒక సెలబ్రిటీకి ఉన్న డిఫరెన్స్ మెయిన్ ఇది. వాళ్ళు ఎంతసేపు అయినా కానీ సరే వాళ్ళు ఏదో మన గురించి గాసిప్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ మన కామనర్స్, మన ప్రియా మాత్రం మెయిన్. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కానీ సరే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటారు మీ గురించి?